హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హర్రర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. మరి నేను మీ అంజని, మీరు చూస్తున్నది SRK హారర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ఎప్పట్లాగే నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు లైక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వండి. హైప్ పాయింట్స్ ఇవ్వడం వల్ల ఛానల్ అయితే ముందుకు వెళ్తుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవ్రీడే 6:30 PM మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లోని స్టోరీగా వినాలి అనుకుంటున్నారా? అయితే నేను డిస్క్రిప్షన్లోని నా ఇన్స్టాగ్రామ్ లింక్ని అయితే ఇచ్చాను. అక్కడికి వచ్చి మీరు మీ స్టోరీస్ని నాతో షేర్ చేసుకోవచ్చు. మరైతే ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు మనము ఒక రియల్ ఇన్సిడెంట్ అయితే తెలుసుకుందామండి. ఇది మా పిన్ని గారు వాళ్ళు ఒక పెళ్ళికి అయితే వెళ్ళారంట. అక్కడ జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ అండి. ఇది ఎప్పుడుదంటే లేట్ 90s జరిగిన ఇన్సిడెంట్. అప్పట్లోని చాలా వరకు ఇంటి దగ్గర అయితే పెళ్ళిళ్ళు చేసేవారు. ఎవరో బాగా డబ్బున్న వాళ్ళు అయితే పెద్ద పెద్ద మండపాలు తీసుకొని అక్కడైతే పెళ్లి చేసేవారు. మండపం అంతా బాగుండేది, కానీ పెళ్లి సామాన్లు పెట్టుకోవడానికి పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి వేరే రూమ్లు అయితే ఇచ్చేవారు. కానీ వచ్చిన జనాలు వాష్రూమ్కి వెళ్ళాలన్నా లేదంటే పడుకోవాలనంటే ఆ మండపంలోనే పెళ్లి ముహూర్తం లోపు అక్కడే దొర్లేసేవారు. అంతేకాకుండా వాష్రూమ్లు అంటే బయటన అది ఎక్కడో కట్టేవారు పెళ్లి మండపాలు. అదేంటి అని అంటే ఊరి అవతల ఊరు చివరన లేదనంటే ఏదైనా ఒక ఖాళీ స్థలంలోనైతే కట్టుకుండేవారు. అలా కట్టినప్పుడు ఏంటంటే మరి అక్కడ దగ్గరలో ఇంకేం ఉండవు కదా, అక్కడ ఏమైనా తుప్పులు ఉంటే అక్కడికి వెళ్ళిపోయేవారు. మరి ఇలానే ఆ రోజు కూడా ఏంటంటే మా పిన్ని గారు చిన్నాన్నగారు ఆ పెళ్లికి అయితే వెళ్ళడం జరిగింది. మరి వాళ్ళకి కూడా పెళ్ళయి కొత్త అంట. సో వీళ్ళు 7:30 సమయంలోని సాయంత్రం పెళ్లికి అయితే వెళ్ళారంట. దూరపు చుట్టాలు, కానీ వీళ్ళతో బాగా క్లోజ్ అనమాట. అందుకనే ఎలాగైనా మీరు రావాలి అండ్ పెళ్లి ముహూర్తం అప్పుడు మీరు ఎలాగైనా ఉండాలి అనడంతో వీళ్ళు ఆ టైంకి అయితే వెళ్ళి ముహూర్తం ఎప్పుడో తెల్లవారి 3:30కి ఎప్పుడోనంట. ఇంకా అప్పటి వరకు కదా 7:30కి వెళ్దామని చెప్పేసి 7:30కి వెళ్ళారు. అది ఒక పల్లెటూరు. అప్పటికే భోజనాలు అందరూ వచ్చేయడం, భోజనాలు చేసేయడం అన్నీ అయిపోతున్నాయి. అవన్నీ కూడా అయిపోయిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ గప్చిప్ అంటూ వెళ్ళిపోతుంటారులేండి, ఉండరు. ఎవరో బంధువులు దగ్గర వాళ్ళు తప్ప ఇంకెవరో ఉండరు. అలానే పెళ్లి మండపం మొత్తం ఖాళీ, అందరూ వెళ్ళిపోయారు. 10:30 అయ్యేసరికి ఒకసారి మండపాన్ని అంతా కూడా తుడిచేశారంట. ఇంకా అక్కడ పరుపులో ఏవో తెప్పిస్తే వాటి మీద కొంతమంది పడుకున్నారా అది. అయితే మా పిన్నితో పాటు వాళ్ళ చుట్టాల అమ్మాయి ఇంకొక ఆవిడకి కూడా కొత్తగా మ్యారేజ్ అయ్యింది. వాళ్ళు కలిసి వెళ్ళారనమాట. అయితే ఆవిడేమో మా పిన్నితోని క్లోజ్గానైతే ఉంటారు. మరి కాస్త లేట్ నైట్ 11 అయిపోతుంది. ఆ టైంలోనే ఆవిడకి వాష్రూమ్కి వెళ్ళాలి. మనీ ఒకసారి ఇలా రా అంటూ పిలిచి వాష్రూమ్కి వెళ్ళాలి, ఇద్దరం కలిసి వెళ్దామా అని అడిగిందంట ఆవిడని. అడిగితే సరే ఉండు, మా బావతో చెప్పేసి వస్తాను అని చెప్పేసి మా చిన్నాన్న దగ్గరికి వెళ్ళి ఇలాగా అంటుంది, మీరు అక్కడ వరకు తోడురండి, మాకు మరి భయం వేస్తుంది బయటకు వెళ్ళాలంటే. అంటే సరే పదండి అని చెప్పేసి మా చిన్నాన్న వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కూడా వచ్చారంట. వచ్చి వీళ్ళకి ఏంటంటే మండపం పక్కనే కొంచెం దూరంలోని ఒక ఇల్లు అయితే ఉంది. అంటే సగం బుల్డోజర్తోని తవ్వేసినట్టుగానైతే ఉందన్నమాట. అంటే ఇరిగిపోయి పాడైపోయిన ఇల్లు. ఆ ఇంటి వైపు అయితే తీసుకువెళ్ళారంట. అక్కడ గోడలు ఉంటాయి కదా, అవి అడ్డు ఉంటాయి, అక్కడైతే బాగుంటుందని వీళ్ళు అక్కడికి తీసుకువెళ్ళారు ఆ రాత్రి సమయంలోనే. వీళ్ళు అక్కడ నేచురల్ కాల్ వస్తే అక్కడ ఏదో కానిచ్చేస్తారు. వీళ్ళిద్దరిని ఆ లోపలికి వెళ్ళమంటే మా పిన్ని గారేమో నాకేం రావట్లేదు, నేను వెళ్ళను, అదంతా బాగాలేదు, చాలా దరిద్రంగా ఉంది అని చెప్పేసి ఈవిడ బయటనే ఉండిపోయిందంట. ఆవిడ మటుకు కొంచెం షై ఫీల్ అయ్యి లోపలికి వెళ్ళింది. ఆ ఇల్లు ఏంటంటే సగం సగం విరగొట్టేసి అయితే ఉందన్నమాట. ఆ లోపలికి అయితే వెళ్ళింది. ఆ రాత్రి సమయంలో చాలా బ్యాడ్ స్మెల్ అయితే వస్తుందంట. మా పిన్ని కొంతసేపు ఇంకా అక్కడే ఉంటే వాంతి చేసుకుంటుందంట. ఇంకా అలాగైతే ఉందంట.
ఈవిడ ఎలా వెళ్ళిందో వెళ్ళి ఇంతకీ రాదంట 5 నిమిషాల పైన అయిపోతుంది. అప్పుడు ఇంకా తనకి భయం వేసి తన పేరు పెట్టి పిలుస్తూ పద్మ ఉన్నావా లేదా అంటూ లోపలికైతే వెళ్ళిందంట. వెళ్ళేసరికి అక్కడే తను అలానే కూర్చొని ఉందంట. ఏటి పద్మ ఉలకబెట్టి రా, ఇంకా వెళ్ళిపోదాం, ఎంతసేపు ఇక్కడ ఉంటావు అంటే అప్పుడు ఏదో ఉలికి పడినట్టుగా ఇలా మెలకు వచ్చినట్టుగా అయ్యి లేచి ఏం మాట్లాడకుండా అలానే బొరదించుకొని తనతో పాటు వచ్చేసింది. ఇంకా వీళ్ళు మళ్ళీ కలిసి మండపం దగ్గరికి అయితే వెళ్ళిపోయారు. వీళ్ళు పడుకోవడానికి అక్కడ అన్ని వేశారు కదా, అక్కడ పడుకుందాం అనుకుంటే తన మటుకు పడుకోకుండా కూర్చొని తన కాళ్ళు 2 పైకి ఇలా పెట్టి కాళ్ళ మధ్యలో ఇలా బొర పెట్టి ఏడుస్తే కూర్చుంటారు కదా, అలాగైతే కూర్చుందంట. ఏంటి పడుకోవా పద్మ, ఇంకా ముహూర్తం 3:30కి, ఇంకా ఇప్పుడు పడుకోకపోతే మళ్ళీ ఆ టైంకి మనం మెలకుగా ఉండలేము అని అంటే పడుకోదంట, ఏం మాట్లాడదంట, ఏదో కోల్పోయిన దానిలాగా అలా ఉందంట. ఇంకా తిను ఏవేవో మాట్లాడుతుందంట. తను మాట్లాడకపోయేసరికి ఇంకా మరోవైపు తిరిగి మా చిన్నాయనతో మాట్లాడుతూ అలా కాసేపు పడుకున్నారంట. ఇంకా ఒక గంట గడియలోని 3:30 అయిపోతుంది అనగా ముందుగానే అక్కడ ఏర్పాట్లు పెళ్లి కూడా స్టార్ట్ చేసేస్తారు కదండి, మిగతా అంతంతా కూడాను. మరి అలానే అన్ని కూడా రెడీ చేస్తున్నారు. ఈలోపు వీళ్ళందరూ లెగిసిపోవడం, ఎవరో స్నానాలు చేయవలసిన వాళ్ళు అమ్మాయి రూమ్లోకి వెళ్ళి స్నానాలు చేసేస్తున్నారంట, మొహాలు గడుపుకుంటున్నారంట, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈలోపు వీళ్ళు ఈ హడావిడిలో పడిపోయి ఈ అమ్మాయి అలా కూర్చొని ఉంటే వదిలేసి మిగతా పనులు అయితే చేసుకుంటున్నారు. మా పిన్నేమో లేపిందంట 2 సార్లు, రావే వెళ్దాము పద్మ, వెళ్ళి మొహం కడుక్కుందాం రా అని లేపుతూ ఉంటే ఆవిడేం ఒలక్కుండా పలకకుండా కూర్చుంటే దీనికి ఏమైంది ఇప్పుడు అని చెప్పేసి, అంటే ఆవిడ కొంచెం మూడీగా ఉండేదంట. ఏమైనా గొడవలు అయితే మాట్లాడకుండా కామ్గా అలానే ఉండేదంట. ఏం గొడవైంది, ఏం గొడవ అవ్వలేదు ఇద్దరికిని, ఎందుకు దీనికి కోపం వచ్చింది ఏంటో ఇలా మొహం మూడీగా పెట్టుకొని ఉంది అనుకొని ఊరుకుందంట. అయిపోయింది కదా, ఈవిడెళ్ళి మొహం కడుక్కొని వచ్చేసరికి మనిషి అక్కడ కనిపించలేదు. ఎక్కడైతే ఈ బొంతలు అవి వేసారో అక్కడ లేదు. బొంతలన్నీ తీసేస్తే ఓహో తీసేశారు కదా, లేచి ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది, వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళి ఉంటుంది అనుకుంది. ఈవిడ మిగతా వాళ్ళతోనైతే మాట్లాడుకుంటూ పెళ్లికి సహాయం చేస్తుందేమో. ఈలోపు వాళ్ళ ఆయన వచ్చి, అమలు పద్మ ఏది కనిపించట్లేదు, ఇందాక నుంచి ఎదుగుతున్నాను, ఇక్కడికి ఏమైనా వచ్చింది ఏంటి అని అడిగాడంట. లేదని, నా దగ్గరికి ఏం రాలేదు, ఇందాకలు కూడా నేను చూశాను బయట ఉందేమో అని. అప్పటి వరకు అక్కడే కూర్చుంది బొంత మీద, ఆ తర్వాత కనిపించలేదు అనేస్తే సరే అయితే నేను వెతుకుతానమ్మా అని చెప్పి ఇంకా వెతుకుతున్నాడు. కొంచెం గాబరా అయిపోయాడు, వెతుకుతున్నాడు. మా చిన్నాన్ని కూడా పిలిచి ఇద్దరు కలిసి వెతుకుతున్నారంట. చాలాసేపు వెతికారంట, మొత్తం మండపం అంతా తిరిగేశారు, ఎక్కడా లేదు ఆమె. లేకపోయేసరికి అప్పుడు వీళ్ళకి టెన్షన్ పట్టుకుంది. రాత్రి సమయం, ఆ సమయంలో తాను ఎక్కడికి వెళ్తూ ఊరికాని ఊరు, పైగా అంత చీకటిగా ఉన్న చోట ఎక్కడికి వెళ్ళిపోతారు చెప్పండి. ఇంకా భయంతో గాబరా పడిపోతూ అక్కడ ఉన్న వాళ్ళకి కొంతమందికి అయితే చెప్పి బయటకైతే వచ్చి అంతా వెతికేస్తున్నారంట. అంతా వెతికేస్తుంటే ఏంటంటే ఏదైతే మండపం ఉందో మండపం చుట్టూ అంతా కూడా పొలాలు, అక్కడక్కడ ఇల్లులు అనమాట. అలాంటి ఇల్లు కూలబడి చేసిన ఇల్లు ఒకటి అది. ఆ తర్వాత ఇంకా అవతలంతా పొలాలు ఇల్లులు ఉన్నాయి, అక్కడక్కడ పొలాల మధ్యలో కడతారు కదా, ఆ ఇల్లులు అయితే ఉన్నాయి. అయితే వీళ్ళిద్దరూను ఇంకా అంతా వెతికేసి మిగతా వాళ్ళు ఇంకో 4 వేసుకొని వెళ్ళారంట. అంతా వెతుకుతున్నారంటే ఈలోగా ఒక ముసలాయన బాబు ఇలా రండి అని పిలుస్తున్నాడంట. ఆ ఇంటి దగ్గర నుంచే, ఏదైతే వీళ్ళు వాష్రూమ్కి అని చెప్పి వెళ్ళారో ఆ ఇంటి దగ్గర నించొని బాబు ఇలా రండి అని పిలుస్తున్నాడంట. పిలుస్తుంటే పరిగెత్తుకొని వెళ్ళేసరికి అక్కడ ఆ ఇంట్లోని చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. పైగా అక్కడ ఒక కుక్క చనిపోయి ఉంది, దాని కళేబరం నిండా కూడాను పురుగులు అవి వాలేసి చాలా దారుణంగా ఉంది అక్కడ. అలాంటి చోట కూర్చొని అదే యాంగిల్లో, అంటే కాళ్ళు 2 పైకి పెట్టుకొని బుర్ర కాళ్ళ మధ్యలో పెట్టి ఏడుస్తూ కూర్చుందంట అమ్మాయి. ఒంటి మీద నగలు ఉన్నాయి, బంగారు వస్తువులు ఉన్నాయి, చేతికి గాజులు అన్నీ ఉన్నాయి.
ఏ మంచి బట్టలు వేసుకుంది. అలాంటి చోటకు వెళ్ళి అలా రాత్రి సమయంలో కూర్చొని ఏడుస్తుంటే ఆ సిచ్యువేషను ఎవరైనా చూస్తే ఒళ్ళు గగ్గురు కూర్చేస్తుంది. అయితే ఏమైంది నీకు, ఇక్కడ కూర్చున్నావేంటి పద్మ, లే లే అంటూ వాళ్ళ ఆయన వెళ్ళి లేపుతుంటే కోపంగా చూసిందంట. కళ్ళు ఎర్ర చేసి కోపం అని చూస్తుందంట. చూస్తుంటే ఏ పద్మ ఏమైంది, ఇలాంటి చోటు కూర్చున్నావంటే లే లే అని అంటున్నాడంట. అంటుంటే ఒక్కసారిగా అతన్ని ఇలా తోసిందంట. అంతే ఒక్క చేత్తో ఇలా ఇలా తోసేసరికి అంత దూరం వెళ్ళి పడ్డాడంట. నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి అంటే, బాబాయ్ బాబాయ్ అరే రారా బాబు మీ చెల్లికి ఏదో అయిపోయింది అని పిలుస్తుంటే మా బాబాయ్ అక్కడ ఉన్న ముసలాయన ఇంకొక ఇద్దరు, వాళ్ళిద్దరు కూడా అందరూ వచ్చి ఆమెని అక్కడి నుంచి మంది లేవదీస్తూ ఉంటే వాళ్ళెవరిని కూడా పట్టించుకోకుండా అక్కడ గట్టిగా ఇలా బిగించుకొని కూర్చుంటే మొత్తానికి గట్టిగా అందరూ పట్టుకొని ఆవిడని మండపం వైపు అయితే తీసుకొచ్చి మండపం లోపలికి తీసుకువెళ్ళకుండా పెళ్లి జరుగుతుంది. అలాంటి చోటుకు తీసుకువెళ్ళకూడదు కదా, ఈ అమ్మాయికి ఏదో పట్టిస్తుందని ఆ పెద్ద ఆయన అయితే చెప్పాడంట. చెప్తే సరే ఇంకా బయటనే మండపం బయటనే కూర్చోబెట్టి అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తే అప్పటికప్పుడు బిందెలోని నీళ్లు పసుపు వేసి కలిపేసి ఆ పిల్ల మీద కుమ్మరించేశారంట. పూర్తిగా స్పృహ వచ్చేంత వరకు ఒక 2-3 బిందులు పోసేస్తే అప్పటికి ఆపండి ఏంటి ఇలా పోసేస్తున్నారు, నీళ్ళు పోసేస్తున్నారు ఏంటి నా మీద అని అంటుందంట నీరసంగాను. మరి నువ్వేంటి, నువ్వు చేస్తున్న పనులేంటి, అక్కడికి వెళ్ళి కూర్చున్నావేంటి రాత్రి సమయంలో అని అలా ఆయన అడుగుతుంటే ఏమో నాకేం తెలీదు, నేను బాత్రూమ్కి వెళ్ళాను కదా ఇదివరకే నాకు గుర్తుంది, ఆ తర్వాత ఏం జరిగింది నాకు గుర్తులేదు అంటుందంట. ఆవిడ వెంటనే ఇంకా అక్కడ వాళ్ళకి అర్థమైపోయింది. ఇంకా బయలుదేరండి బాబు, ఇక్కడ ఉండొద్దు, మీరు వెళ్ళిపోండి అని అంటే పెళ్ళేదో పుస్తు కట్టేశారంట. ఇంకా అంతవరకు చూసాం కదా అని చెప్పి మా పిన్ని వాళ్ళు బళ్ళ మీద బయలుదేరిపోయారు. ఇంటికి అయితే వచ్చేస్తున్నారు. మరి ఎవరి బళ్ళ మీద వాళ్ళు కూర్చొని ఇంటికి అయితే వెళ్ళిపోతుంటే ముందు వీళ్ళు వెళ్తున్నారు. ఎవరు, ఈ దెయ్యం పట్టింది కదా ఆ అమ్మాయి వాళ్ళ ఆయన. ఆవిడ చాలా తెల్లగా పొడుగ్గానైతే ఉంటుందంట. ఆవిడ జుట్టు కూడా చాలా ఒత్తుగాను లావుగా పొడుగ్గానైతే ఉంటుందంట. అయితే ఆవిడేమో అలాగా నీళ్లతో ఒకటి తడిపేశారు, పసుపు నీళ్లతోని కూర్చొని ఇలా వణికిపోతుందంట. వాళ్ళ వెనకాతల వీళ్ళు వెళ్తున్నారు, మా పిన్ని వాళ్ళను వెళ్తున్నారు కదా. ఈ కొంతసేపు అయ్యేసరికి, కొంచెం దూరం అయ్యేసరికి, అంటే అది ఊరి పొలిమేర అనమాట. ఆ ఊరు పొలిమేర దాటుతున్న సమయంలోని ఒక్కసారిగా బండి మీద నుంచి దూకేసిందంటండి ఆవిడ. దూకేసరికి వీళ్ళు వెంటనే షాక్ అయ్యి వెంటనే బండి ఆపి మా చిన్నాన్నగారు దిగి ఉండు ఇక్కడ అని చెప్పేసి పరిగెట్టేస్తుందంట. బండి దూకేసి బ్యాలెన్స్ చేసేసుకొని పరిగెట్టేస్తుంది వెనక్కి, మళ్ళీ ఆ ఇంటి వైపుకి పరిగెట్టేస్తుంటే వెంటనే పరిగెట్టుకొని వెళ్ళి బాబాయ్ కొంచెం బలిష్టంగానైతే ఉంటారు, ఆవిడ వెనకాలే పరిగెట్టి గట్టిగానైతే ఆవిడని పట్టుకుని రే త్వరగా రా అంటే వచ్చారంట. వస్తే మళ్ళీ ఇద్దరు బలవంతంగా బండి ఎక్కించుకొని అలా కాదు ఓ పని చేద్దాం, మీ చెల్లాయిని వెనకాల కూర్చోబెట్టు, మీ చెల్లాయి పట్టుకుంటుంది అని అంటే మా పిన్ని వెళ్ళి తను గట్టిగా పట్టుకొని మొత్తానికి ఇంటికి అయితే చేరుకున్నారంట. ఇంటికి వెళ్ళిన తర్వాత తెల్లారిపోయింది. అప్పటికే జ్వరం వచ్చేసి ఫీవర్తోని గడగడలాడిపోతుంది ఆవిడ. ఇలా మరి నీళ్లు వేశారు కదా దానివల్లైనా ఫీవర్ రావచ్చు అనుకుంటున్నారు. అయితే పెద్దవాళ్ళు అడిగారు ఏమైంది, ఎందుకు ఇలాగ అయిపోయింది, ఏంటి సంగతి అంటే ఇలాగా ఏదో పట్టిసింది అన్నారు, ఈ అమ్మాయి ఏమో ఇలా చేసింది అని చెప్పారంట. ఏవో టాబ్లెట్లు వేసారంట, అయినా కూడా తగ్గలేదు. 2 రోజులు అయ్యింది. పూర్తిగా నా పిల్ల ఏంటంటే మైకంలోకి వెళ్ళిపోయింది, ఏవేవో నిద్రలోని కలవరించడం మొదలుపెట్టింది. ఏంటి అని అంటే నన్నేం చేయకు అంటుందంట. ఒకసారి ఏమో ఏడుస్తుందంట, ఒకసారి నవ్వుతుందంట, నేను వెళ్ళిపోవాలి అని అంటుందంట. ఫుడ్ అయితే మానేసింది కంప్లీట్గాను. భోజనం తీసుకొస్తే భోజనం తినేది కాదంట, తోసేసేదంట. నన్ను మా ఇంటికి తీసుకెళ్ళిపోండి, నన్ను అక్కడ వదిలిపెట్టేయండి అనేసి ఇలా అంటూ ఉంటే ఇంకా లాభం లేదు అని చెప్పేసి అదే ఊర్లోని ఇంకొక అతను ఉన్నాడు, ఇలాంటివన్నీ కూడాను చేస్తూ ఉంటాడు అనమాట. దెయ్యాలు అవి పడుతూ ఉంటే వదిలిస్తూ ఉంటాడు. అతని దగ్గరికి అయితే వెళ్ళారు. ఇలా జరిగిందండి, ఆ రోజు రాత్రి ఆ కళ్యాణ మండపం పక్కన ఇంట్లోని ఇలా వెళ్ళేసరికి ఇలా అయ్యింది అని అన్ని మొత్తం పోసుకొచ్చినట్టు చెప్పేసరికి
అప్పుడు ఆయన ఆ ఊరు వాడే కదా, అతనైతే చెప్పాడంట ఆ ఇంట్లోని ముందు ఒక భార్య భర్తలు ఉండేవారు. భార్య మీద అనుమానంతో భర్త ఎప్పుడూ కూడా కొడుతూ తిడుతూ ఉండేవాడంట. అయితే ఒకరోజు అతను పక్క ఊరికి వెళ్ళాలి, పొలంలోకి మందు తీసుకురావాలి అని చెప్పేసి వెళ్ళాడంట. వెళ్ళే సమయానికి ఇంట్లోని ఎవరో దూరేసరికి అతను కావాలనే వాళ్ళిద్దరిని పట్టుకుందాం అని చెప్పేసి వచ్చాడు. వెనక్కి వచ్చేసరికి దొరికిపోయారు ఇద్దరును. అంటే అక్కడ ఆడదే తప్పు చేసింది. అయితే ఇలా చూసేసరికి ఇంకా కోపంతో రెచ్చిపోయి కొట్టాడంట, ఇద్దరిని కొట్టాడంట. వాడు పారిపోయాడు. ఈ అమ్మాయి మటుకు దొరికిపోయింది, శుభ్రం కొట్టాడు. అందరి ముందు పరువు తీసేశాడు. ఇంకా బయటికి లాగి అందరి ముందు పరువు తీసేశాడు. అక్కడ చుట్టుపక్కల వాళ్ళ తాలూకోలు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడాను ఇది ఇలా చేస్తుంది, నేనంటే ఎవరు నమ్మలేదు, అందరూ దీన్నే వెనకేసుకొచ్చేవారు, ఇది ఎలాంటిదో ఇది ఎలాంటిదో అని బూతులు అయితే తిట్టాడంట. ఆ తర్వాత శుభ్రం కొట్టేసిన తర్వాత 2 రోజులు అన్నం తిండి ఏది పెట్టలేదంట, అలా వదిలేశాడంట. ఆ తర్వాత 3వ రోజు ఏం జరిగిందో తెలీదు. రోజు అతను పొలంలో ఏదో పని చేస్తున్నాడు. ఇల్లు అక్కడే కదా, దగ్గరే, పొలం పక్కనే ఇల్లు. ఈ పిల్ల ఏం చేసింది, చక్కగాను ఫ్యాన్కి ఉరేసేసుకొని చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయింది అని అంటే, చేస్తున్న ఏదో పని అప్పుడు అందరి ముందు బయట పెట్టేశాడు, పరువు పోయింది అని చెప్పేసి. ఇంకా అవతల వాడు కూడా చూడటం మానేశాడు, అందుకు చచ్చిపోయింది. కానీ ఇంట్లో ఉండకూడదు కదా, ఒక సంవత్సరం పాటు ఇంటినైతే తాళం వేసేసుకొని ఎక్కడో వాడు గుడిసేదో కట్టుకొని అక్కడే ఉండేవాడంట. కానీ రాత్రి అయ్యేసరికి ఆ ఇంట్లో తిరుగుతూ అందరికీ కూడా కనిపించేదంట. అంతేకాకుండా ఏడుపులు వినిపించేవంట. ఇంకెలాగా ఉంటే ఇల్లు నమ్మేద్దాం అని చెప్పి ఇల్లు అమ్మకం కోసం కూడా పెట్టాడంట. కానీ ఎవరు కొనుక్కుంటారు అక్కడ అలాంటి చోట? పైగా ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా చెప్పేవారంట అందులోనే అది తిరుగుతుంది అని చెప్పేసి. ఇంకా అక్కడ అమ్మకం అయితే జరగలేదు. ఇంక ఇలా లాభం లేదు అని చెప్పి ఇల్లు పాపం వచ్చి ఆ ఇల్లు సగం పడగొట్టించి అలా వదిలేసి వెళ్ళిపోయాడంట. అది అమ్మకం తర్వాత పెట్టుకుందాం, పూర్తిగా పడిపోయిన తర్వాత అప్పుడు మనం అమ్మకం పెట్టుకోవచ్చు అనుకున్నాడో మరి ఇంకేమనుకున్నాడో తెలీదు, అలా చేశాడు. వీళ్ళు కళ్యాణ మండపానికి వచ్చిన వాళ్ళు అటుపక్క వెళ్లకుండా ఇటుపక్క ఇంటి వైపు వచ్చి, అది కూడా కొత్త పెళ్లి కూతుర్లు ఇద్దరును వచ్చి పని అయితే చేసింది ఆవిడ. చేసేసరికి అయిపోయి పట్టేసుకుంది. మరి తర్వాత అతను దాని పేరు చెప్పి, లక్ష్మి దాని పేరు చెప్పి ఆవిడకి వదిలించి నయం చేయించి మళ్ళీ వాళ్ళ ఊరికైతే పంపించాడంట. అంతేకాకుండా ఇంకెప్పుడు ఈ మండపం వైపు కానీ ఆ ఇంటి వైపు కానీ రావద్దు అని చెప్పాడంటే. మరి ఇదండి ఆ రియల్ ఇన్సిడెంట్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ వేసి షేర్ చేయండి. రేపటి సరికొత్త హారర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. ఆంటీ బాయ్.